ఈ అదానీ వ్యవహారం ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది సార్. అదానీ వ్యవహారం మీద అధ్యయనం చేస్తూ ఉన్నాము, అధ్యయనం చేసిన తర్వాత విచారణ చేయిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. బట్ అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఒక క్లారిటీ లేదు. రాయిటర్స్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది సార్, ఈ జగన్ మాయపై ప్రత్యేక కథనం అని చెప్పి. అందరూ కాదన్న అదానికే సమర్పయామి, ఒప్పందం కూడదన్న ప్రభుత్వ శాఖలు బేఖాతరు చేసింది అప్పుడు జగన్ క్యాబినెట్. ధరలు తగ్గుతాయి, బేరం ఆడదామంది ఆర్థిక శాఖ, అయినా పట్టించుకొని నాటి రాష్ట్ర ప్రభుత్వం. ఒప్పందానికి ఆగమేఘాలపై అనుమతులు ఇచ్చారు, అదనపు ఖర్చులతో భారంగా మారింది ఒప్పందం అంటూ జగన్ మాయపై రాయిటర్స్ ప్రత్యేక కథనం అని చెప్పి ఈనాడులో వచ్చింది సార్ ఈ వార్త. సో ఈ రాయిటర్స్ కథనాన్ని కూడా మీరు స్టడీ చేశారు కాబట్టి మీ కామెంట్ ఏంటి దీని మీద? అంటే రాయిటర్స్ ఫ్యూ అవర్స్ కిందనే వచ్చిన స్టోరీ ఇది. యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి కొద్ది గంటల క్రితమే, అందుకే అన్ని పేపర్లో బహుశా కవర్ కాకపోవచ్చు, ఈనాడులోనే రావడానికి కారణం అది. ఇది వెరీ 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 లేటెస్ట్ స్టోరీ. ఈ స్టోరీ ఏంటంటే రాయిటర్స్ టీము 3 రకాల వాళ్ళను అధ్యయనం, 4 రకాల సోర్సెస్ను స్టడీ చేసింది. ఒకటి అప్పటి డాక్యుమెంట్లు, క్యాబినెట్ మినిట్స్తో పాటు క్యాబినెట్ మినిట్స్ కూడా కోట్ చేసింది. బహుశా ఇప్పుడున్న ప్రభుత్వం కాస్త సేకరించవచ్చు, ఎందుకంటే మీడియా రకరకాల సోర్సెస్ నుంచి పట్టుకొస్తుంది కదా. సో క్యాబినెట్ మినిట్స్ ఒకటి, అంటే క్యాబినెట్ సమావేశాల్లో రాసిన మినిట్స్. 2 అధికారులను, అంటే అప్పుడున్న ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్ల అధికారులను 2వ రకం సోర్స్. 3వ రకమైన సోర్స్ ఏంటంటే అక్కడ అందులో ఉన్నటువంటి ఇతర రకాల, అంటే ఇప్పుడు అదానీ కంపెనీ డాక్యుమెంట్స్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్, ఈ షెడ్యూల్స్, ఇవన్నీ కూడా స్టడీ చేశారు. 4వది అంటే ఎనర్జీ ఎక్స్పర్ట్స్, అంటే ఈ రంగంలో ఉన్న నిపుణుల్ని కూడా స్టడీ చేశారు. సో ఈ స్టడీ చేసిన దాంట్లో సెంట్రల్ పాయింట్ ఏంటంటే, నేను ఈ డీల్ వచ్చిన మొదట్లోనే ఒక పాయింట్ చెప్పాను, మీరు గుర్తుండే ఉంటుంది. ఇది సోలార్ పవరు టెక్నాలజీ ప్రకారం చాలా వేగంగా ధరలు పడిపోతూ ఉంటాయని మీకు టెలిఫోన్లకు ఉదాహరణ చెప్పి కూడా చెప్పాను. ఇది మనం ఈ ఇష్యూ వచ్చిన రోజే మాట్లాడాను. సో ఆ రోజు నాకున్న సాధారణ అనుభవంతో చెప్పింది ఏంటంటే, ఈ డీల్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 25 years, అంటే 2024లో సప్లై స్టార్ట్ అయితే 25 ఏళ్ల పాటు సప్లై, 25 ఏళ్ల పాటు సప్లై పైన డీల్ ఎప్పుడు చేసుకున్నా అది ప్రమాదకరము. అందులో సాంకేతిక పరిజ్ఞానం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో చేసుకుంటే చాలా ప్రమాదకరమని మీకు అప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకు మొబైల్ సేవల గురించి 25 ఏళ్ల కింద కనుక ఒప్పందం చేసుకుని ఉంటే ఒక ప్రభుత్వ శాఖ, అంటే 1999లో అప్పుడున్న ప్రభుత్వం కనుక ఒక ఒప్పందం చేసుకొని 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు ఫలానా కంపెనీ మొబైల్ సేవలు అందిస్తుంది. అప్పుడు ఎంత, 25 ఏళ్ల క్రితం మొబైల్ కాల్కు నాకు గుర్తులేదు కానీ ఒక 10 రూపాయలు ఉండొచ్చు కాల్కు, ఒక నిమిషానికి 10 రూపాయలు. అసలు ఇన్కమింగ్ కాల్స్ కూడా ఉండే రేటు, ఇన్కమింగ్ కాల్స్ కూడా. సో అప్పుడు ఉదాహరణకు 10 రూపాయలు అప్పుడు కాల్ ఉంది. సో ఆ కంపెనీ అప్పుడు 5 రూపాయలకే నీకు మొబైల్ సేవలు ఒక్క కాల్కి అందిస్తానంటూ వస్తుంది. ఇన్కమింగ్ 8 రూపాయలు ఉంది, 4 రూపాయలకే అందిస్తాను అంటే అప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటారు చూడండి, 50% కన్సెషన్తో మేము ఒప్పందం చేసుకుంటున్నాం, రాష్ట్ర ఖజానాకు చాలా లాభం ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటి, ఆ 10 రూపాయల నుంచి వాళ్ళు ఎంతకు పడిపోయింది రేటు, ఇన్కమింగ్ ఎగిరిపోయింది కదా, ఎంత లాస్ అనటానికి ఇది ఒక ఉదాహరణ మీకు. అంటే ఎనీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అవుతున్న ఏదైనా ధరలు విపరీతంగా పడిపోతాయి, కాస్ట్ చాలా ఎక్కువ పడిపోతాయి. మీకు దానికి ఉదాహరణకు మొబైల్ సేవలే. మీకు ఈ కంపారిజన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. 1999లో గనక లేదా 2000లోనో 2010లోనో ఒక ఒప్పందం, 2005లోనో ఒప్పందం చేసుకొని ఉంటే ఇవాళ మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి, ఎంత హారబుల్గా ఉంటుందో సిచ్యువేషను. అందువల్ల టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఇది. ఆ రోజు ఒప్పందం చేసుకున్నప్పుడు మీకు ఇది ₹2.49కు ఒప్పందం చేసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన ఏంటంటే అది చాలా చౌక, అప్పుడున్న రేటుతో పోలిస్తే
అప్పుడు మార్కెట్లో ఉన్న రేటుతో పోలిస్తే మేము చాలా తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నాం అని చెప్తున్నారు. నిజమే కావచ్చు, నేను దాన్ని కూడా క్వశ్చన్ చేయడం లేదు. ఆ సమయంలో అది తక్కువ రేటా కాదా? ఇప్పుడు ఈ రాయిటర్స్ రిపోర్ట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది. ప్రస్తుత ప్రభుత్వ సోర్సెస్ను కోట్ చేస్తూ ఇది ₹2.49 పర్ కిలోవాట్ అవర్, ఒక యూనిట్ అంటాం మనం సామాన్యుడి పరిభాషలో. సైన్స్ పరిభాషలో ఇది విద్యుత్తును మెజర్ చేసేటప్పుడు ఒక యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్, అంటే 100 వాట్స్ బల్బు ఉన్నటువంటిది ఒక 10 గంటల పాటు ఉంటే అది మీకు 1 కిలోవాట్ అవర్ అవుతుంది. సో ఈ 1 కిలోవాట్ అవర్ యూనిట్ ఆఫ్ పవర్ను ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ వాస్తవంగా దీంట్లో ట్యాక్సెస్ కలుస్తాయి, డ్యూటీస్ కలుస్తాయి, ఒక 23% పెరుగుతుంది అని అంచనా, 23%. సో ఈ 23% పెరిగితే ఇది ₹2.49 ఉండదు, మీకు ఇంకా చాలా ఎక్కువ పెరిగిపోతుంది, ₹2.90 దాటిపోతుంది. ఇది ఎంత ఉంటుంది? 25 ఇయర్స్ అగ్రిమెంట్ అన్నప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఇది ₹1 ఉండొచ్చు, 50 పైసలు ఉండొచ్చు, 20 ఏళ్ళ తర్వాత ఎవరికెరక. ఈ అంశాన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేవనెత్తింది. అంటే సరిగ్గా ఆ రోజు నేను మీకు స్టార్టింగ్ ఎనాలిసిస్లోనే చెప్పిన అంశం ఇది, మొబైల్ సేవలతో కంపేర్ చేస్తూ చెప్పింది అదే. 20 టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వేగంగా జరుగుతున్న ఏ రంగంలో కూడా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఎప్పుడు చేసుకోకూడదు. అది ట్రెజరీకి చాలా పెద్ద నష్టం. అందులో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, 5 ఏళ్ళు ఉంటుంది. ఈ ఒప్పందం ఎప్పుడు చేసుకున్నారు? 2021లో చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 2024లో వెళ్ళిపోయాడు. అంటే ఆయన 3 ఏళ్ల పాటు ఉంటాడు. కానీ ఆ తర్వాత కూడా 25 ఏళ్ళు అది కూడా అమలయ్యేది, ఆయన ఓడిపోయిన తర్వాత అమలయ్యేది 2024 నుంచి. సో ఇంకా కూడా ఇప్పుడు రాయిటర్స్ అదానీ కంపెనీ డాక్యుమెంట్లను కూడా వాళ్ళ స్టేట్మెంట్లు స్టడీ చేసి రిపోర్ట్ చేసింది ఏంటంటే అదానీ అసలు 2024 నుంచి కూడా మేము సప్లై చేయలేము, గ్రిడ్ అవైలబిలిటీ లేదు, ఇంకా లేట్ అవుతుంది అని కూడా అంటున్నారు. అంటే 2025లో స్టార్ట్ అయితే 2050 వరకు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నది 5 ఏళ్ల పీరియడ్కు, 25 ఏళ్ళు 2050 నాటికి కూడా పవర్ ఎంత కొనాలి అని ఒప్పందం చేసుకునే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు నాకు చెప్పండి. ఇది ఎంత అన్యాయం చూడండి. 2050 నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ₹2.49 కట్టాలా? అది అంటే అగ్రిమెంటు 25 ఏళ్ల తర్వాత ఎంత కట్టాలి అనేది 20 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుందో తెలియకుండా ఇప్పుడే నువ్వు రాసుకుంటే రేటు ఇంత రేటు కంటే అది అన్యాయం కాదా అనేది క్వశ్చన్. సో ఇది ఫండమెంటల్ క్వశ్చన్. అది ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు భూమి అమ్ముతాము అని రాసుకున్నారనుకోండి, మీకు 10 ఎకరాల భూమి ఉంది, ఇప్పుడున్న రేటు 40 లక్షలు, నేను మీకు 50 లక్షలు 60 లక్షలు ఇస్తానంటే మీరు 60 లక్షలకు నాకు భూమి ఇస్తాము 20 ఏళ్ల తర్వాత అని రాసుకున్నారనుకోండి, 20 ఏళ్ల తర్వాత 60 లక్షలు ఉంటుందా భూమి? ఏ 10 కోట్లు ఉంటుంది ఎకరం, లేదా ₹1 కోటి 2 కోట్లు అని ఉంటుంది కదా 25 ఏళ్ల తర్వాత. సో అందువల్ల ఇందులో ఇది ఫైనాన్స్ శాఖ వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అని. ఈ అభ్యంతరాలని కూడా క్యాబినెట్ లెక్క చేయలేదు. ఫైనాన్స్ వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు, ఇంధన శాఖ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ డీల్ అసలు నష్టదాయకంగా ఉంటుంది అని. దాంతోపాటు 2019లోనే ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ రెగ్యులేటర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికిప్పుడు సోలార్ పవర్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ లేదు అని. మరి రిక్వైర్మెంట్ విషయంలో కూడా అనుమానం, ఎందుకంటే సోలార్ పవర్కు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అది ఇయర్ అంతా అందుబాటులో ఉండదు. మాకు పవర్లో ఉండే ఒక పెద్ద ఛాలెంజ్, బియాండ్ ఎ పాయింట్ మనం పవర్ స్టోర్ చేసుకోలేము. ఉదాహరణకు మీరు బియ్యం వరి పండుతుంది, వడ్లు పండుతాయి, పండినప్పుడు కొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో దాచుకొని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రిలీజ్ చేస్తాం, అంటే వరిని దాచుకోగలం. అలాగే మీకు ఆయిల్ ఉంది, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు అని. అంటే ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కొని నిల్వ పెడుతుంటారు కొంత మొత్తం. మన భారతదేశంలో 2-3 చోట్ల ఆ వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద కూడా ఉన్నాయి. సో ఇలా కానీ పవర్ను అలా వ్యూహాత్మకంగా నిల్వ చేసుకోలేము మనం. పవర్కు నిల్వ చేసుకునే అవకాశమే లేదు బియాండ్ అ పాయింట్. నువ్వు బ్యాటరీలలో, స్టోరేజ్ డివైసెస్లో, యూపీఎస్లో సేవ్ చేసుకోగలిగే పవర్ చాలా లిమిటెడ్. నీకు 5 ఏళ్లకు అవసరమైన పవర్ ఇప్పుడే ప్రొడ్యూస్ చేసి దాచుకునే అవకాశమే లేదు. 5 ఏళ్లకు అవసరం ఉండే ఆహార ధాన్యాలు దాచుకోవచ్చు, కానీ పవర్ దాచుకోలేము. అందువల్ల పవర్కు ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే
పవర్ డిస్ట్రిబ్యూషను కన్జంప్షన్ల మధ్య రీజనబుల్ లింకేజ్ ఉండాలి. అంటే నువ్వు ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నావు అని. సోలార్ పవర్కి వచ్చే వరకు ఏంటంటే ఇది 24 గంటలు అందుబాటు ఉండదు. ఎందుకంటే పీక్ డిమాండ్ ఉండేదేమో నైట్లో ఉంటుంది, డొమెస్టిక్ డిమాండ్ పెరిగిపోతుంది. ఆ టైంలో మీకు లేదు, ఎండాకాలం అయితే మధ్యాహ్నం పీక్ డిమాండ్ ఉంటుంది. సోలార్ పవర్ ఏమో అన్ని సందర్భాల్లోనూ ఉత్పత్తి కాదు, మనకి వర్షాకాలం సోలార్ పవర్ ఉత్పత్తి కాదు. సో అందువల్ల సోలార్ పవర్కు ఇతర రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి కూడా ఈ తేడా ఉన్నది. అందువల్ల ఇంధన శాఖ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ రెండింటి మీద రాయిటర్ చెప్పిందే రైట్ అని నేనేం సర్టిఫై చేయడం లేదు, నేనేం ఎనర్జీ ఎక్స్పర్ట్ కాదు. కానీ నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ వ్యక్తం చేస్తే ఆ కన్సర్న్స్ను క్యాబినెట్ చర్చించి క్యాబినెట్ దానికి ఈ కన్సర్న్స్ నిజం కాదు అని కనుక అనుకుంటే వేరు. కానీ క్యాబినెట్ మినిట్స్లో అది ఏమీ లేదట. రైటర్ రిపోర్ట్లో ఉంది ఏంటంటే ఒకటే సెంటెన్స్, ద క్యాబినెట్ డ్యూలీ ఓవర్ రూల్స్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ అని. ఇప్పుడు అధికారులు కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నది రాసి పెట్టేస్తారు క్యాబినెట్ ఫైళ్ళ మీద. సో ఫైల్ ఆటోమేటిక్గా క్యాబినెట్కి వెళ్ళింది. ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాల్ని క్యాబినెట్ పక్కకు తోసిపుచ్చింది అని మాత్రమే ఇచ్చారు. కానీ క్యాబినెట్లో ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ కన్సర్న్స్ పైన డిస్కషన్ అయినట్లు, ఎనర్జీ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ పైన డిస్కషన్స్ అయినట్టు ఎక్కడా లేదు. మీకు ఇది అదాని ప్రత్యేకత. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ విమానాశ్రయాలు అదానికి ఇవ్వాలి అనే చర్చ వచ్చినప్పుడు 6-7 విమానాశ్రయాలు ఇచ్చారు, లక్నో, త్రివేంద్రం, గౌహతి. అప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఫైల్స్ మీరు గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అలాగే నీతి ఆయోగ్ ఈ రెండు కూడా వ్యతిరేకించాయి. ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్, పూర్వ అనుభవం లేని కంపెనీకి 2 కన్నా ఎక్కువ ఎవరికి ఇవ్వకండి, పూర్వ అనుభవం లేని కంపెనీలకు ఇవ్వకండి అని వాళ్ళు రాశారు. కానీ నరేంద్ర మోడీ క్యాబినెట్ ఆ రెండింటినీ ఓవర్ రూల్ చేసి అదానికి 6 డజన్కు పైగా విమానాశ్రయాలు ఆపేశారు. అంటే ఎలా అదాని కొరకు కేంద్ర క్యాబినెట్ అయినా తన సొంత శాఖలు, ఇప్పుడు నరేంద్ర మోడీ క్యాబినెట్, నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని కార్పొరేట్ అఫైర్స్ శాఖ, నీతి ఆయోగ్లు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్స్ను పక్కన పెట్టి అదానికి విమానాశ్రయాలు ఇచ్చేశారు. సో ఇవాళ పరిస్థితి ఏంటి, దేశంలో 25% ప్రయాణికులు, విమాన ప్రయాణికులు అదాని ఎయిర్పోర్ట్లోనే దిగుతారు. దాని ప్రభావం ఏంటి త్రివేంద్రం చూస్తే అర్థమవుతుంది. త్రివేంద్రంలో అదాని టేక్ ఓవర్ అయినాక యూజర్ ఛార్జెస్ గణనీయంగా పెరిగిపోయాయి. అంటే ఎయిర్పోర్ట్ యూజర్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయాయి. అంటే దాని ప్రభావం ఏంటో అర్థమవుతుంది. దీని ప్రభావం కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్ట్రీ కన్సర్న్స్ను పక్కకు పెట్టి ఆమోదించింది కనుక దీని బిల్లులు ఎవరి మీద పడతాయి, ప్రజల మీద పడుతుంది. ఈ డబ్బంతా ఎవరు కట్టాలి అంటే రేపు 10 ఏళ్ళ తర్వాత సోలార్ పవర్ రూపాయికి అందుబాటులో ఉన్న 2.5-3 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించాలి. ఇది న్యాయమా? మార్కెట్లో అందుబాటులో 1 రూపీకి ఉంటుంది పవర్. కానీ 15 ఏళ్ళ కింద కుదుర్చుకున్న ఒప్పందం వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు, ఎవరో ముఖ్యమంత్రి ఉంటాడు, అయినా కూడా 3 రూపాయలు పవర్ 300% ఎక్కువ చెల్లించాలి. 300% ఎవరు చెల్లించాలి? అది మళ్ళీ ప్రజలు చెల్లించాలి. ఇది అన్యాయము అని చెప్పేది ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది. అందువల్ల మరి ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్ట్రీ శాఖలు క్లియర్గా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఒకటి, ఇది 25 ఏళ్ల పాటు ఒప్పందం ప్రమాదకరము, నష్టదాయకము, సోలార్ పవర్ ధరలు విపరీతంగా పడిపోవచ్చు, సప్లయర్స్ పెరిగిపోవచ్చు, సప్లయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్రం బార్గెన్ చేయొచ్చు తక్కువ రేటుకు. ఇప్పుడు సప్లై చేసే వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో టెక్నాలజీ డెవలప్ అయినాక సప్లై చేసే వాళ్ళు పెరుగుతారు. సప్లై చేసే వాళ్ళు పెరిగిన కొద్దీ, టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ప్రైస్ తగ్గుతుంది, బార్గెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా ఇప్పుడు షార్ట్ టర్మ్లో సోలార్ పవర్ అవసరం కూడా లేదు అని ఫైనాన్స్ ఎనర్జీ శాఖలు లిఖితపూర్వకంగా పెట్టాక క్యాబినెట్లో దానిపైన ఎలాంటి చర్చ లేకుండా సింపుల్గా ఒక్క లైన్, క్యాబినెట్ ఓవర్ రూల్స్ ది కన్సర్న్స్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అని రాసి ఆమోదించారు. ఇది ఎలా సాధ్యమవుతుంది పొలిటికల్ డిసిషన్ లేకుండా? సో ఇది ఇప్పుడు రైజ్ అవుతున్న అంశం. ఇక ఈ కాంట్రాక్ట్ను ఎంత ఆగమేఘాల మీద అంగీకరించారంటే, సెప్టెంబర్ 15 రోజు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది, మీరు సోలార్ పవర్ కొంటారా అని. విచిత్రం ఏంటంటే అంతకు ముందే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ సోలార్ పవర్ సప్లైకి అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే అదానీ కంపెనీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడిగితే ఎవ్వరు కూడా కొంటామని ముందుకు రాలే. కానీ తర్వాత జరిగిన ప్రభావాలు ఏంటనేది ఇప్పుడు చర్చ. తర్వాత వచ్చింది ముడుపులు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో సప్లయర్ ఎవరో రాయలే. ఇంట్రెస్టింగ్ చూడండి, ఇందులో ఇప్పుడు మీరు సోలార్ పవర్ కొంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాసింది. కానీ అందులో సోలార్ పవర్ ఎవరు సప్లై చేస్తారో రాయలే. కానీ అప్పటికే అదానీ సప్లై చేస్తుంది అని డిసైడ్ అయిపోయేది, అదానీ అజూర్ పవర్ అని. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాసిన లేఖలో అది లేదు. ఎందుకు లేదు అంటే రేపు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాదు, మాకు తెలియదు అది అదానితో ఒప్పందం అని అంటలేరు. ఇప్పుడు మాకు అదానితో కాదు ఒప్పందం, మాకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం అని. సో సెప్టెంబర్ 15న ఈ లేఖ రాస్తే వితిన్ 1 day ప్రిలిమినరీ అప్రూవల్ చేసింది క్యాబినెట్. ఎంత వేగంగా చూడండి. తర్వాత అక్టోబర్ 28న క్యాబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది. నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. దీన్నే అప్పుడు కేశవ్, ఇప్పుడు ఆర్థిక మంత్రి, తీవ్రంగా వ్యతిరేకించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ దాకా వెళ్ళాడు. తర్వాత డిసెంబర్ 1 ఒప్పందం కుదిరింది. అంటే వితిన్ 57 days ప్రిలిమినరీ అప్రూవల్ వచ్చిన తర్వాత 57 రోజుల్లో రెగ్యులేటర్ అనుమతి కూడా వచ్చింది. మరి పబ్లిక్ హియరింగ్లు ఏమైనాయి, దీనిపైన విచారణలు ఏమైనాయి, అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కేశవ్ వ్యక్తం చేసిన చాలా వ్యాలిడ్ కన్సర్న్స్ ఏమైనా ఇవన్నీ ఏవి లేవు. 57 daysలో అప్రూవల్ అయిపోయి 2021 డిసెంబర్ 1న మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఆ తర్వాత 2022లో కేశవ్ హైకోర్టుకి వెళ్ళాడు, సిపిఐ నాయకుడు రామకృష్ణ హైకోర్టుకి వెళ్ళాడు. ఇది కేసు. మరి ఇప్పుడు ఇందులో క్లియర్గా ప్రభుత్వ శాఖల అభ్యంతరాల్ని కూడా తోసిపుచ్చి క్యాబినెట్లో డీటెయిల్గా డిస్కషన్ కూడా లేకుండా అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కుదుర్చుకోవడంలో 97% బెనిఫిషరీ గౌతమ్ అదానీ. అజూర్ పవర్ ఉన్నది చాలా మైనర్ రోల్. 97% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సోలార్ పవర్ కొనటానికి చెల్లించే ప్రతి రూపాయిలో 97 పైసలు గౌతమ్ అదానికే పోతాయి. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. ఎందుకంటే అధ్యయనం చేస్తూ వస్తుంది. నేను అధ్యయనం చేస్తూ ఇప్పుడు రాయిటర్ స్టోరీలో మీరు రాయిటర్ స్టోరీలో చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. రాయిటర్ జగన్మోహన్ రెడ్డి టీంను సంప్రదిస్తే వాళ్ళు రిప్లై ఇవ్వలే. మీరు నవంబర్ 28న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్, ఈ ఆరోపణలు నిజం కావు అని ఆ స్టేట్మెంట్ చదువుకోండి అని చెప్పారట. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడిగినా కూడా వాళ్ళు కూడా ఎట్టకాలి. విచిత్రం ఏంటంటే రాయిటర్స్లో అది కూడా కోట్ చేశారు, ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రెస్పాండింగ్ అని. అంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతలేదు. అయితే అంతకుముందు రాయిటర్స్ ఆర్థిక మంత్రి కేశవ్ను కోట్ చేసింది. కేశవ్ రాయిటర్స్తో చెప్పింది, మేము దీనిపైన ఆలోచిస్తున్నాం, అదే దీన్ని రద్దు చేసేందుకని. కానీ ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కూడా, రద్దు చేస్తే మనం 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చాడు రద్దు చేయమని. పోనీ మీరు రద్దు చేయకండి. మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 25 ఏళ్ల పాటు భారాలు మోపేటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్న రాజకీయ నాయకుల్ని ఎందుకు అరెస్టులు చేయరు? ఎందుకు కేసులు పెట్టరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టరు? ఎందుకు గౌతమ్ అదానీ పైన కేసు పెట్టరు? అగ్రిమెంట్ రద్దు చేసుకుంటారా లేదా అదొక ప్రాసెస్. నాకు ఒక డౌట్, అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే 3,000 కోట్లు తిరిగి ఆ కంపెనీకి ఇవ్వాలి అని కండిషన్ ఉందా సార్? అంటే అది ఉంది అని కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు కదా. అంటే జనరల్గా అగ్రిమెంట్స్లో ఉంటుంది, అంటే రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు ఈ పవర్ కొనటానికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ అంటే ఏదైనా కారణ రీత్యా కొన్న పవర్కు బిల్లులు చెల్లించకపోతే ఆ చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాబినెట్కి ఇచ్చిన నోట్లో కూడా పేర్కొన్నారు ఈ అంశం కూడా. ఒకటి, టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కనుక దీని ధరలు పడిపోతాయి. 2, 25 ఏళ్ళ పీరియడ్ చాలా ఎక్కువ పీరియడ్, ఈలోగా సప్లయర్స్ పెరిగిపోతారు కనుక రాష్ట్ర ప్రభుత్వం బార్గెన్ చేసుకోవచ్చు తక్కువ రేటుకు. 3వది ఇది
మీకు రాబోయేటువంటి కాలంలో మీకు ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఇంకా ఫెసిలిటేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అందుకే మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ కూడా ఉంది కనుక ఎవడైనా సప్లై చేస్తాడు. మీకు ప్రభుత్వం బిల్లు గ్యారంటీ కదా, ఒకవేళ ఏదైనా కారణం అయితే గవర్నమెంట్ కడుతున్నప్పుడు గ్యారంటీ సెక్యూర్డ్ ఉంటే మీకు రేటు తగ్గిపోతుంది. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ప్లాట్ కొంటారు, ప్లాట్ కొనేటప్పుడు మీరు కనుక నేను ఇప్పుడే ఫుల్ అమౌంట్ కడతాను అంటే రేటు తగ్గించరా? ఎందుకు వాటికి డబ్బులు వచ్చేస్తున్నాయి కనుక. డబ్బులు గ్యారంటీ అనుకున్నప్పుడు రేటు ఒక రకంగా ఉంటుంది. సో అందువల్ల క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది కనుక ఈ డీల్కు వాల్యూ పెరిగింది. తర్వాత మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నది 3,000 కోట్ల రూపాయలు కట్టాలి. చంద్రబాబు నాయుడు కన్నా ముందు వారం రోజుల ముందు రాధాకృష్ణ అన్నాడు. ఆయన వీకెండ్ కామెంట్లో ఫస్ట్ ట్రై చేసింది రాధాకృష్ణ. ఇలా రద్దు చేస్తే భారంగా ఉంటుంది అని. నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎవరు చెప్పారు ఇది? ఎనీ ఎక్స్పర్ట్ కమిటీ వేశారా? దీన్ని రివ్యూ చేస్తానికి ఏదైనా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఎనర్జీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో మీరు ఏమైనా కమిటీ వేశారా? వాళ్ళు చెప్పారా? పొలిటికల్ స్టేట్మెంట్లు కదా ఇవన్నీ. మీరు ఒక కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఒకవేళ రద్దు చేసుకుంటే ఎంత నష్టము, రద్దు చేసుకోకపోతే ఎంత నష్టము అని లెక్కలు ఇచ్చారా మీకు ఏమైనా? ఇప్పుడు 3,000 కోట్లు నష్టం అంటున్నారే, 30,000 కోట్లు ఇయర్లీ పోతుంటే దాని సంగతి ఏంటి? మొదలు అది కాదు కదా. అందువల్ల ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఇచ్చారా? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మీరు లీగల్ ఎక్స్పర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా? రద్దు చేసుకోరాదా? ఎనీ కాంట్రాక్ట్ కామన్ సెన్స్ చెప్పేది, ఇఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ మాలఫైడ్, ఎప్పుడు కూడా బోనఫైడ్ కాంట్రాక్ట్లే ఎన్ఫోర్స్ చేస్తారు. మాలఫైడ్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేయరు. ఉదాహరణకు బెదిరించి ఒప్పందం చేసుకున్నారనుకో, నిలబడుతుందా ఒప్పందం? బెదిరించి ఒప్పందం చేసుకుని నిలబడదు కదా. అక్రమ పద్ధతుల ద్వారా ఒప్పందం చేసుకుంటే ఆ అక్రమ పద్ధతుల ఆధారంగానే ఒప్పందాన్ని రద్దు చేసేయచ్చు. మీకు ఎప్పుడు కూడా అక్రమ పద్ధతులకు ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్లో అది కదా, ముడుపులు తీసుకొని 1,750 కోట్లు తీసుకొని ఈ ఒప్పందాన్ని రద్దు చేశారని ఇప్పుడు అమెరికా కోర్టులో కేసు కదా. మీరు దాన్ని ఉపయోగించుకొని ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేశారు కదా. ఆయన ఎట్లా రద్దు చేశాడు? సో ఆయన రద్దు చేసినప్పుడు ఇబ్బంది లేనిది చంద్రబాబు నాయుడు రద్దు చేస్తే ఇబ్బంది ఎందుకు వస్తుంది? సో ఒకవేళ ఇబ్బంది వచ్చినా, ఒకవేళ ఈ ఒప్పందం ఉంటే వచ్చే నష్టం ఎంత, ఈ ఒప్పందం చేసుకుంటే కంటిన్యూ అయితే వచ్చే నష్టం ఎంత, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటి చెప్పండి. 25 ఏళ్ల పాటు ఎంత నష్టం వస్తుంది? అసలు మాలఫైడ్ లంచాలు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసుకుంటే కంపెన్సేషన్ ఎందుకు చెల్లాలని మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఈ ఒప్పందమే తప్పు, ఈ ఒప్పందమే అక్రమమైంది, ఈ ఒప్పందమే ప్రజలపైన భారాలు మోపడానికి ముడుపులు తీసుకొని చేసుకున్న ఒప్పందం. ఇందులో ముడుపులు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ముడుపులు తీసుకున్న వ్యక్తినే టార్గెట్ చేస్తున్నారు. ముడుపులు ఇచ్చిన వ్యక్తిని మాట్లాడడం లేదు. అదే రేపు వీక్ లీగల్ పాయింట్ అవుతుంది. మీరు ఒప్పందం రద్దు చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసి గౌతమ్ అదానీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పల్లెత్తు మాట అనకపోతే గౌతమ్ అదానీకి అదే కదా రేపు కేసుకు. నా తప్పేమున్నది, నేను ఒప్పందం కుదుర్చుకుంటే ఎందుకు రద్దు చేస్తానంటాడు ఆయన. అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చావు, నువ్వు తప్పు చేసావు, తీసుకున్నాడు తప్పు చేశాడు అంటేనే కోర్టులో నిలబడుతుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే గౌతమ్ అదానీని ఒక్క మాట అనకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక రకంగా నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొస్తోంది. అయ్యా నీకు అవినీతి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవినీతికి ఇచ్చింది ఎవరు? గౌతమ్ అదానీ కదా, ఇద్దరు కదా బాధ్యత. మీరు ఉదాహరణ చూడండి, తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ ఎక్కడ గౌతమ్ అదానీని అవినీతిపరుడు అన్నదు. డబ్బులు ఇచ్చినాడు అవినీతిపరుడు కాదట, తీసుకున్నాడు అవినీతిపరుడట. ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, తప్పు చేశాడు, ఇచ్చినోడు తప్పు చేయలేదా? అవినీతి ఇచ్చినోడు తప్పు సంబంధం ఏం లేదా? వాడు చాలా నిజాయితీపరుడా? దీనివల్ల ఏమవుతుంది? రేపు గౌతమ్ అదానీ కోర్టుకు పోతాడు. నా తప్పేం లేదు కదా, నా తప్పున్నదని గవర్నమెంట్ కూడా అంటలేదు కదా, మరి నా ఒప్పందం ఎట్లా రద్దు చేస్తారని రేపు కోర్టుకు పోతాడు. అప్పుడు ఏమవుతుంది? నష్టపరిహారం వస్తుంది. అంటే చూడండి, నువ్వు గౌతమ్ అదానీది తప్పని అనకపోతే కోర్టులో ఎట్లా నిలబడతావు నాకు చెప్పండి. కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. మరి ఎందుకు చేయడం లేదు? పోనీయండి, కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు? దీనిపైన ఈడీ విచారణ జరిపించండి. మీరు ఏసీబీ ఎందుకు విచారణ జరిపిస్తలేరు? ఏడాది కింద రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తే దానిపైన మీరు పోలీసులు ఆయన హైదరాబాద్ అని ఇంటి చుట్టూ టీంలు వెళ్తే మరి దీని మీద ఎందుకు వెళ్ళరు? ఆన్సర్ ఇస్ షుడ్ బి దేర్ కదా. ఏమనంటే అధ్యయనం చేస్తున్నాం. ఏ అధ్యయనం? నేను అనేకసార్లు చెప్పాను, ఏ అధ్యయనం చేయకుండా ఇప్పటి ఆర్థిక మంత్రి కేశవ్ అప్పుడు హైకోర్టులో కేసేసాడా? ఏ అధ్యయనం చేయకుండానే ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు 2022లో 16 అంశాలతో కూడిన ఆర్గ్యుమెంట్ పెట్టాడు. చాలా కేశవ్ మంచి మేధావి, ఏదో ఆర్డినరీ వ్యక్తి కూడా కాదు. ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు. ఆర్థిక అంశాలపైన అవగాహన, చాలా లోతైన అవగాహన మేధావి. సో కేశవ్ ఆ రోజు ఏ అధ్యయనము లేకుండా హైకోర్టుకి వెళ్తాడా? కేశవ్ వెళ్ళిన దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధ్యయనం చేస్తున్నా అంటున్నాడు, కేశవ్ని కూర్చుని పెట్టుకుంటే అయిపోతుంది. అధ్యయనం ఏమున్నది? అధ్యయనం ఫైనాన్స్ మినిస్టరే అధ్యయనం చేసి ఉండగా ఇంకెవరు అధ్యయనం చేస్తారండి? నాకు అర్థం కాని అంశం. ఈ అధ్యయనం ఎందుకు? అదాని కనుక అధ్యయనం చేస్తూనే ఉంటారు కదా, మాకు అనుమానం రాదా? అదాని కనుక అధ్యయనం చేస్తుంటారు. ఎందుకంటే గంగవరం పోర్టు గురించి మాట్లాడుతారా మీరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా కొత్త అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు, సీజ్ ద పోర్ట్ అన్నాడు పవన్ కళ్యాణ్. నా అభిప్రాయం అయితే సీజ్ ద పోర్ట్ అని ఎందుకంటే లేడు, గంగవరంలో 10% వాటా 2000 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమి ఇచ్చినందుకు వచ్చిన 10% వాటా కేవలం 600 కోట్ల కాదు దానికి ఇచ్చారే జగన్మోహన్ రెడ్డి. ఇంత అన్యాయంగా ఇచ్చారే, అప్పనంగా ఇచ్చిన దానిపైన సీజ్ ద పోర్ట్ అనాలి కదా పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్కసారి గంగవరం పోర్టు పోయి ఈ పోర్టులో 10% వాటా అన్యాయంగా తీసుకుని ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి, సీజ్ ద పోర్ట్ అని ఎందుకంటే లేరు? అదాని విషయంలో వచ్చే వరకు అందరూ మౌనం, గచ్చు, ఎవరు మాట్లాడకండి. అధికార పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు, ఏమీ ఉండదు. అధికార పార్టీ అనుకూల మీడియా ఉండదు, ప్రతిపక్ష పార్టీ అనుకూల మీడియా ఉండదు. అదృష్టవశాత్తు డిజిటల్ మీడియా ఉంది, మీలాంటి వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు, మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా.